2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మీకు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బుధుడు మీనరాశి నుంచి మేషరాశికి వస్తున్నారు 10వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా శత్రులు అనే వాళ్ళు నశిస్తారు, మీకు చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మీకు ఎక్స్పాన్షన్ అనేది చేయగలుగుతారు. 10వ తారీఖు తర్వాత నుంచి చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు, జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు మీకు 7వ స్థానంలో ఉండటం మూలంగా మీ పార్ట్నర్ నుంచి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా డబ్బు పరంగా చాలా డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్య అష్టకాన్ని కూడా చదువుకోండి, మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. తులారాశి వారికి మీకు శత్రువులు అనేవి నశిస్తారు. ఈ వారంలో చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉన్నాయి. కోర్టు కేసులు ఏమైనా ఉన్నా సరే మీ వైపు తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనబడుతున్నాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉన్న తులారాశి వారికి ఈ వారం అనేది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.